వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం సాధారణంగా మన ఫోన్లో రీఛార్జ్ చేసుకోవాలన్నా కానీ ఒక్క రూపాయి ఎందుకు 50 పైస్ తక్కువ ఉన్నా కానీ మన రీఛార్జ్ కాదు. ఫోన్ బిల్లు కట్టాలన్నా అట్లాగే కరెంట్ బిల్ కట్టాలన్నా, వాటర్ బిల్ కట్టాలన్నా, ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఒక్క పైసా తక్కువ ఉన్నా కానీ ఆ ట్రాన్సాక్షన్ పూర్తి కాదు. ఎందుకంటే ఆ సాఫ్ట్‌వేర్ అట్లా డిజైన్ చేసి ఉంటది కాబట్టి ఖచ్చితంగా మన ఎంత అమౌంట్ ఉంటదో అంత అమౌంట్ ఉంటేనే ఆ ట్రాన్సాక్షన్ పూర్తయితది. లేకుంటే ఫెయిల్ అయితది. ఇది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా! కానీ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చినటువంటి భూభారతి పోర్టల్ ఏదైతే ఉందో, ఆ భూభారతి పోర్టల్‌లో ఆ సాఫ్ట్‌వేర్ బలహీనత కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఆ నష్టం ఏంటో ఒకసారి చూద్దాం. యెస్. ఇది భూభారతి రికార్డ్స్ ఆఫ్ రైట్స్. భూభారతి పోర్టల్ ఇది. అంతకుముందుకు ధరణి ఉండే. ధరణి అనే పోర్టల్ తెచ్చి ధరణి అనే పోర్టల్ ద్వారా పేద రైతుల హక్కులను బీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాసింది. అందులో అనుభవద్వారం అనే కాలం తీసేసింది. తద్వారా వేలాది మంది, లక్షలాది మంది రైతులు తమ భూమిని కోల్పోయే ప్రమాదం వచ్చింది. ధరణి వల్ల చాలా నష్టాలు, చాలా సమస్యలు ఏర్పడ్డాయి. కొత్త సమస్యలొచ్చాయి. ల్యాండ్ ఇష్యూస్ వచ్చాయనే ప్రధాన కారణాలను ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వివిధ వేదికలపై మాట్లాడి మేమొస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం. భూభారతి చట్టం తీసుకొస్తాం. భూభారతి చట్టంలో భాగంగా భూభారతి పోర్టల్ తీసుకొస్తాం. భూభారతి ద్వారానే రిజిస్ట్రేషన్లు కంప్లీట్ అవుతాయి అని పదే పదే చెప్పొచ్చారు. ఈ ధరణి పేరు మీద 2010 సంవత్సరంలో ఒరిస్సా ప్రభుత్వం ఆ సంస్థకు అప్పచెప్తే 4 సంవత్సరాలు నిర్వహించిన తర్వాత కాగ్ ఏం నివేదిక ఇచ్చిందంటే అధ్యక్ష 2014లో అసలు ఈ ధరణి ఈ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ లోపాలను కాగ్ నివేదిక బయటపెట్టడం కాకుండా ఎలాంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ చేయకుండా వాళ్ళకు నామినేషన్ బేసిస్ మీద ఇవ్వడం మీరు తప్పు. వాళ్ళకి ఎలాంటి అనుభవం లేదు ఇందులో. ఏ తెలంగాణలో అయితే కొన్ని దశాబ్దాల పాటు భూ పోరాటం జరిగిందో ఆ భూ పోరాటాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ టెనెన్సీ యాక్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే, భూ సంస్కరణ దగ్గర నుంచి మొదలు పెడితే, ఆ హక్కులు చట్టాల ద్వారా వచ్చినటువంటి భూమిపైన హక్కులు పొందిన అనేక కొన్ని వేల లక్షల మంది బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల్ని కాపాడటమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం, ధ్యేయంగా పెట్టుకునే ఈరోజు ధరణిపై నిర్ణయం చేసింది. అయితే ధరణి అనే సంస్థ ధరణి పోర్టల్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ వ్యక్తుల మధ్య ఉంది. ప్రైవేటు చేతుల్లో ఉంది. అది ఇంతమంది దాదాపు 70 లక్షల మంది రైతులు రాష్ట్రంలో ఉంటే ఈ 70 లక్షల మంది డాటా, వాళ్ళ భూముల డాటా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఎట్లా ఉంటుంది? ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండటం ప్రమాదకరం, అంత సేఫ్ కాదు అని మాట్లాడారు. తాము భూభారతి పోర్టల్ తీసుకొస్తున్నాం. ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ అని ఉంటుంది కదా, ఎన్ఐసి ఆధ్వర్యంలోనే భూభారతి నడుస్తుంది. ఇందులో ఎవరికి ఎట్లాంటి భయం వద్దు, మీ అందరి భూములు సేఫు, మీ అందరి రిజిస్ట్రేషన్ సేఫు, ఇట్లాంటి అనేక పదాలు, అనేక మాటలు చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చిన తర్వాత భూభారతి చట్టం తెచ్చింది. అట్లాగే పోర్టల్ కూడా ప్రస్తుతం రన్ అవుతుంది. పోర్టల్ రన్ అవుతుంది సరే, మరి ఈ పోర్టల్లో నిజంగా అంత బలంగా ఉందా ఈ పోర్టల్ అంటే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి రోజు రోజుకు. తాజాగా ఏం జరిగిందంటే జనగామ జిల్లాలో ఒక ఉదంతం బయటకు వచ్చింది. ఏంటంటే అది సాధారణంగా ఒక రైతు తన భూమిని అమ్ముకోవడానికి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్లో ఒక రైతును అనుకో, తన భూమి అమ్ముకోవడానికి ఫస్ట్ నెట్ సెంటర్ పోతాడు. మీ సేవ సెంటర్ కావచ్చు, సిఎస్సి సెంటర్ కావచ్చు, నెట్ సెంటర్ కావచ్చు. నెట్ సెంటర్ పోయి ఫస్ట్ ఆ భూమి ఎక్కడైతే ఉంటుందో మార్కెట్ వాల్యూ ఉంటుంది. ఆ భూమికి, ప్రతి భూమికి మార్కెట్ వాల్యూ ఉంటుంది. ఆ మార్కెట్ వాల్యూ ఆల్రెడీ అసెస్ చేసి ఉంటుంది పోర్టల్లో. ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత చెల్లించాలంటే, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కింద ఎంత చెల్లించాలంటే 7.5% చెల్లించాలి. ఫర్ సపోజ్ 100 రూపాయలు ఛార్జ్ అవుతుంది అనుకో, 100 రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే అందులో 7.5 రూపాయలు ఆ రైతు రిజిస్ట్రేషన్ ఛార్జీ కింద ప్రభుత్వానికి కట్టాలి. అది రిజిస్ట్రేషన్ ఛార్జ్. అట్లాగే మ్యూటేషన్ ఛార్జ్ కింద 2500, ఎకరానికి 2500 ఇది. అట్లాగే పాస్బుక్ ప్రింట్ కావడం, పాస్బుక్ రైతుకు చేరడానికి 350 రూపాయలు. అట్లాగే గ్రీన్ ట్యాక్స్, హరిత పన్ను కింద 50 రూపాయలు చెల్లించాలి. ఇది మొత్తం కలిపి, ఇదంతా కలిపి ఒక ఎకరానికి ఫర్ సపోజు 15,000 చెల్లించాల్సి ఉంది అనుకుందాం. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. ఈ ట్యాక్స్ చెల్లించాలనేది ఫస్టే చెప్తుంది.
మనం స్లాట్ బుక్ చేసుకోవడానికి మనం పలానా సోమవారం రోజు నేను రిజిస్ట్రేషన్ పెట్టుకుంటున్నా అని స్లాట్ బుక్ చేసేటప్పుడే నువ్వు ఆ రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలంటే నువ్వు ఫస్ట్ 15,000 కట్టు అని పోర్టల్ చెప్తుంది. పోర్టల్ చెప్తే అతను ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు ఏం చేస్తాడంటే రైతు దగ్గర నుంచి 15,000 తీసుకుంటాడు. 15,000 తీసుకుంటాడు. ఈ 15,000 క్యాష్ తీసుకొని అతని దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులతోని ఈ 15,000 ప్రభుత్వానికి ఆన్లైన్ పేమెంట్ చేస్తాడు. అంటే ఆపరేటర్ ఫస్ట్ రైతు దగ్గర నుంచి ఆపరేటర్ దగ్గర పోతుంది. ఆపరేటర్ గవర్నమెంట్కు పైసలు కట్టాలి. ఎంత కట్టాలి? రైతు ఎంత ఇస్తే పోర్టల్ ఎంత చెప్పింది? 15,000 చెప్పింది అనుకుందాం. రైతు ఆపరేటర్కు 15,000 ఇచ్చిండు. ఆపరేటర్ గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి? 15,000 కట్టాలి. కానీ ఏం చేసిందంటే ఆపరేటర్స్ ఇలా 1% కట్టిరు. 1% అంటే 150 రూపాయలు కట్టిండు. మిగతా ఇంకెంత ఉంటుంది? 14,850 రూపాయలు ఎవరి ఖాతాలో వేసుకున్నాడు? ఆపరేటర్ ఖాతాలో వేసుకున్నాడు. సో ఇక్కడ ఫ్రాడ్ జరిగింది. అరే మనకు 15,000 కట్టాలి కదా, 15,000లో 150 కడితే పోర్టల్ ఎట్లా యాక్సెప్ట్ చేసింది అంటే ఇక్కడే ప్రశ్న. పోర్టల్ యాక్సెప్ట్ చేసింది. వాడు 15,000 చెల్లించే దగ్గర 150 రూపాయలు మాత్రమే చెల్లించింది గవర్నమెంట్కి, మిగతా డబ్బులు జేబులు వేసుకున్నాడు. అట్లా జేబులు వేసుకొని మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో బస్వరాజ్ అనే ఒక నిందితుడు 11 కోట్లు ఏకంగా 11 కోట్లు తన బ్యాంక్ అకౌంట్లో 11 కోట్లు రైతుల నుంచి తీసుకొని ఆ 11 కోట్లతోని న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, సింగపూరు, థాయిలాండ్ ఇట్లాంటి అన్ని విదేశాలకు వెళ్ళి జల్సాలు చేసిండు. ఒకటి రేంజ్ రోవర్ కారు కొన్నాడు. అసలు మామూలు కాదు ఇక ఆయన ఎంజాయ్మెంటు. ఎట్లా చేసిండు అంటే భూభారతి పోర్టల్లో ఉన్నటువంటి లోపాల కారణంగా. ఇప్పుడు అర్థమైందిగా కాన్సెప్ట్ ఏంటంటే రైతు చెల్లించిన రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద రైతు చెల్లించిన అమౌంట్లో 1% మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి అది మొత్తం చెల్లించినట్లుగా మా డాక్యుమెంట్స్లో చూపిండట. ఆ డాక్యుమెంట్స్లో ఎట్లా చూపిండు మళ్ళీ మొత్తం చెల్లించినట్లుగా ఎట్లా అయింది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. దీనికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. జనగామ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి ఈ 3 జిల్లాల్లో ఇవి దాదాపు 4,400 పైచిలకు 4,800 అంటే దాదాపు 5,000 రిజిస్ట్రేషన్లు. 5,000 రిజిస్ట్రేషన్ల కింద 52 కోట్లు ప్రభుత్వానికి ప్రాథమికంగానే అంచనాది. ఈ 3 జిల్లాల్లోనే 52 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఆ 52 కోట్లు ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో మీ సేవ కావచ్చు, సిఎస్సి సెంటర్ కావచ్చు, అట్లాగే ధరణి ఆపరేటర్లు కావచ్చు, ఎవరైతే వాళ్ళు అయితే ఈ నిబంధన ప్రకారం ఉన్నాయా లేవా, రిజిస్ట్రేషన్ కరెక్ట్ అవుతుందా లేదా, ఛార్జీ చెల్లించిండా లేదా, ఎంత చెల్లించిండు, ఏ రూపంలో చెల్లించిన అనే వివరాలు పూర్తిగా చెక్ చేసుకోవాల్సిన తహసీల్దార్లు కూడా ఉదాసీనంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రభుత్వానికి 52 కోట్లు నష్టం జరిగింది. అది ప్రాథమికంగా అంచనా మాత్రమే. దీని దర్యాప్తు పూర్తయితే ఇంకా ఈ కోట్లు పెరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టంలో, భూభారతి పోర్టల్లో ఇట్లాంటి అవకతవకలకు ఎందుకు ఆస్కారం ఏర్పడింది, ఇట్లాంటి ఛాన్స్ ఎట్లా వచ్చింది అనే దాని మీద ఇప్పుడు ప్రభుత్వంలో మేధోమథనం జరుగుతూ ఉన్నది. ప్రతిపక్ష పార్టీలు అప్పుడు మా ధరణిని వద్దని భూభారతి తెచ్చారు కదా, ఇప్పుడు మళ్ళీ ఈ భూభారతిలో అక్రమాల సంగతి ఏంది, 52 కోట్లు ఎవరు కడతారు ఇప్పుడు ప్రభుత్వానికి, ఆ 52 కోట్ల రికవరీ ఎట్లా, ఈ 52 కోట్లు ఈ 3 జిల్లాల్లోనైనా మళ్ళీ మిగతా జిల్లాల పరిస్థితి ఏందనే దాని మీద కూడా ప్రతిపక్షం ఇప్పుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇది భూభారతిలో జరిగినటువంటి అవకతవకలు. ఆ అవకతవకలకు ఆస్కారం ఇచ్చినటువంటి భూభారతి పోర్టల్ తీరు మీద ప్రస్తుతం విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ భూభారతి చట్టము ఒక వర్టికల్ అయితే, భూమి సర్వేకి సంబంధించింది మరొక వర్టికల్ అయితే, మూడో వర్టికల్ వచ్చేసి ఈ సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించిన వర్టికల్. ఈ మూడింటిని కూడా ఒక 3 to 4 months లో ఒకే ఫ్లాట్ మీదకి తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ కానివ్వండి, నాన్ అగ్రికల్చర్ కానివ్వండి, భూమి అనేది మొత్తము సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చినప్పుడే తప్ప ఈ వ్యవస్థ మీద పూర్తిగా
ప్రభుత్వానికి కంట్రోల్ ఉండదని తలంచి ఆల్రెడీ వడివడిగా ఏజెన్సీని కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కేరళ సంస్థ ఒకటి ఉంది అధ్యక్ష, దానికి పనిని కూడా అలొకేషన్ చేశాం. ఆ పనిలో ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆ తీపి కబరి కూడా తెలంగాణ ప్రజలకి తెలియజేస్తున్నామని మీ ద్వారా గౌరవ సభ్యులకి, ఈ సభలో ఉన్న సభ్యులందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ధరణి పేరు మీద 2010 సంవత్సరంలో ఒరిస్సా ప్రభుత్వం ఆ సంస్థకు అప్పచెప్తే 4 సంవత్సరాలు నిర్వహించిన తర్వాత కాగ్ ఏం నివేదిక ఇచ్చిందంటే అధ్యక్ష, 2014లో అసలు ఈ ధరణి ఈ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ లోపాలను కాగ్ నివేదిక బయటపెట్టడం కాకుండా ఎలాంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ చేయకుండా వాళ్ళకు నామినేషన్ బేసిస్ మీద ఇవ్వడం మీరు తప్పు. వాళ్ళకి ఎలాంటి అనుభవం లేదు ఇందులో. 2018 సంవత్సరంలో IL&FS సంస్థ గాదే శ్రీధర్ రాజుకు సంబంధించిన ఇంకొక సంస్థ, వీళ్ళందరూ జాయింట్ వెంచర్ కింద తెలంగాణ రాష్ట్రం ఇద్దామనుకున్న ధరణి పోర్టల్ టెండర్లో భాగస్వామ్యం తీసుకున్నారు అధ్యక్ష. 2018 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోర్టల్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అండ్ కంట్రోల్ కోసం 2018లో టెండర్ పిలిచింది అధ్యక్ష. ఈ టెండర్ ప్రక్రియలో భాగంగా IL&FS అదేవిధంగా గాదే శ్రీధరాజ్కు చెందిన ఈసెంట్రిక్ అదేవిధంగా విజన్ ఇన్ఫోటెక్ కంపెనీలు సంయుక్తంగా కాంట్రాక్టు సాధించుకున్నాయి. యువరాజుకు అత్యంత సన్నిహితులు ఎవరో తమరికి తెలుసు అధ్యక్ష. యువరాజు వెనకాల ఉండి ముందల గాదే శ్రీధర్రాజు వెనకాల సత్యం ఆర్ మేటాస్ కంపెనీలను చేపట్టిన IL&FS సంస్థను ముందల పెట్టి టెండర్లో భాగస్వామ్యం చేసి ఆ పని దక్కించుకున్నారు అధ్యక్ష.